అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. మొదటి ఎపిసోడ్ నుంచి అంతరంగం కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్సుమాంజలు. ఈనాటి మన ముఖ్య అతిథి విశాఖ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్వి రమణ గారు. నమస్కారం రమణ గారు. నమస్తే. ముందుగా మీ జీవిత విశేషాలతో రూపొందించిన ఒక చిన్న ఏవిని మా ప్రేక్షకుల కోసం చూద్దాం. ఉత్తరాంధ్రలో క్షీర విప్లవాన్ని సృష్టించింది విశాఖ డైరీ. రోజుకు 5 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తూ 1000 కోట్ల రూపాయల టర్నోవర్తో తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1గా నిలిచిన డైరీ విశాఖ డైరీ. అటువంటి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నిగర్వి, నిత్య కృషివలుడు, మృదు స్వభావి ఎస్వి రమణ. స్వస్థలం విశాఖ జిల్లా ఆరిపాక మండలం అడ్డూరు. తల్లిదండ్రులు వెంకునాయుడు, లక్ష్మీకాంతం. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబం. చిన్నతనం నుంచే చదువులో మంచి ప్రతిభ చూపేవారు. తండ్రి ప్రోత్సాహంతో సీఏ చదవటమే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాను అందుకున్నారు. సివిల్స్కి ప్రిపేర్ అవుతూ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం రావడంతో ఫెడరల్ బ్యాంకులో మేనేజర్గా చేరడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చినా చేరలేదు. 2007లో విశాఖ డైరీలో జనరల్ మేనేజర్ ఫైనాన్స్గా బాధ్యతలు చేపట్టిన ఆయన అంకిత భావాన్ని, పనితీరును చూసి 2010లో ఫైనాన్స్తో పాటు అనేక కీలక బాధ్యతలు అప్పగించారు. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు ఆశీస్సులతో 2013లో విశాఖ డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అనతి కాలంలోనే డైరీని మరింత ప్రగతి పదంలోకి తీసుకువెళ్లారు. 2 లక్షల లీటర్ల కెపాసిటీతో రాజమండ్రిలోని రంగంపేటలో డైరీ ప్లాంట్ను నెలకొల్పారు. విశాఖ డైరీ ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను అధిగమించడానికి 1.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం విశాఖ డైరీ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు విశేష కృషి చేస్తున్నారు. సంస్థ పురోగతితో పాటు ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు రూపొందించారు. విశాఖ డైరీకి మూలస్తంభాలైన పాడి రైతులకు ప్రోత్సాహకాలతో పాటు మేలుజాతి పశువులను అతి తక్కువ ధరకే అందించడం, నిపుణులతో పశు సంరక్షణ మెళకువలు, పాల ఉత్పత్తి పెంచే చర్యలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పలనరసింహం కుమార్తె శ్రీదేవితో 1995లో 7 అడుగుల బంధంతో ఒకటయ్యారు. పాప మన్విత, బాబు సాహస్. నిత్యం పని ఒత్తిడిలో ఉన్న కుటుంబానికి తగినంత సమయం కేటాయిస్తుంటారు. ఆఫీసు వ్యవహారాలను ఇంటి వరకు తీసుకురారు. స్థిరచిత్తం, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, చిరు దరహాసం ఎస్వి రమణ బలం. విశాఖ డైరీని అమూల్ స్థాయికి తీసుకువెళ్లాలని స్వప్నించే విశాఖ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి రమణతో ఈ వారం అంతరంగం. రమణ గారు, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా ఫాదర్ పేరు వెంకనాయుడు అండి, మదర్ లక్ష్మీకాంత్ అనమాట. నేను అడ్డూరు అనే గ్రామంలో పుట్టానండి. అక్కడ 3rd క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత విశాఖపట్నం చదువు నిమిత్తం ఇక్కడ విశాఖపట్నం ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడం జరిగింది. మా మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా విశాఖపట్నంలోనే పూర్తి చేసుకున్నాను. తండ్రి గారు ఏం చేసేవారండి? వ్యవసాయం అండి. బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఈ విద్యాభ్యాసం అంతా ఏంటి సార్? ఎక్కడ జరిగింది? ఏం చదువుకున్నారు? 3rd క్లాస్ వరకు మా ఊర్లో జరిగిందండి. తర్వాత అక్కడ పై చదువులు లేకపోవడం వల్ల మేము ఫ్యామిలీ మొత్తం అంతా కూడా విశాఖపట్నం కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నంలో 10th క్లాస్ వరకు కూడా బీటీ కాలేజ్ అని ఉండేది ఇంతకుముందు. భారతీయ విద్యాభవన్ వాళ్ళు రన్ చేసేవారు, అక్కడ చదివామండి. ఇంటర్మీడియట్ కూడా భారతీయ విద్యా కేంద్రంలోనే చేసాము. డిగ్రీ బొల్లాయి కాలేజ్ చేసామండి. ఆమె కామర్స్ గ్రాడ్యుయేట్ అనమాట. తర్వాత పీజీ చేశాను, ఎంకామ్ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేశానండి. తర్వాత సైమిల్టేనియస్గా ఐసీడబ్ల్యూ కూడా చేశాం. ఐఎమ్ ఏ ఫెలో మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. మీ వివాహం ఎప్పుడు జరిగింది? మీ మావయ్య గారు రాజకీయ ప్రముఖులు ఉన్న రాజకీయ 1995లో జరిగిందండి మా మ్యారేజ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే మా క్లాస్మేట్ అండి. అప్పుడు మా బ్రదర్ క్లాస్మేట్ అనమాట. ఆయన అప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి మాట్లాడుకొని 1995లో మ్యారేజ్ జరిగిందండి. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ క్లాస్మేట్స్ అండి. ఆయన అప్పటికే స్పోర్ట్స్ మ్యాన్ ఆయన. సో అక్కడ అలాగా పరిచయం అనమాట. గన్నబాబు గారి దగ్గర నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిన తర్వాత
మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసారండి మొత్తం అంతానే? అప్పుడు ఎస్ఆర్ఐఎస్ అప్లైడ్ కానీ మా ఫ్యామిలీతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అండి. అనకాపల్లి వాళ్ళు ఎంపీగా ఎంపీగా చేశారు, వడా చైర్మన్ మినిస్టర్గా చేశారు. వాళ్ళతో మాకు బంధుత్వం ఉందన్నమాట. ఆయన కూడా మాకు ప్రపోజ్ చేసి చెప్పారనమాట, ఇలాగా అప్పలనరసింహ గారు అమ్మాయి ఉంది, సంబంధాలు చూస్తున్నారు, మనం మాట్లాడదామని చెప్పేసి మా ఫాదర్తో అన్నారనమాట. అన్నప్పుడు ఆయనతో మాట్లాడడం, వాళ్ళిద్దరికీ బాగా పరిచయం ఉందండి, మా మావయ్య గారికి ఎస్ఆర్ఎస్ అప్లైడ్ గారికి. వచ్చినప్పుడు ఆయన చెప్పగానే అలాగా మా ఫాదర్ని అడ్డూరు నాయుడు గారు అంటారండి. మా ఊర్లో ఏంటంటే అడ్డూరు మా విలేజ్ అనమాట. మా ఫాదర్ పేరు వెంకనాయుడు అనమాట. సో నాయుడు గారు అంటారనమాట. సో అడ్డూరు నాయుడు గారు అబ్బాయి ఇక్కడ బాగా చదువుకున్నాడు, ఆయన నీకేమైనా అభ్యంతరమా ఏంటి? అబ్బాయి ఏం లేదు, నువ్వు చెప్పిన తర్వాత ఇంకేంటి, లేదు రమ్మని చెప్పు అంటే, లేదు వాళ్ళు రావటం కాదు నేనే తీసుకొని వస్తాను, మంచి రోజు చూసి తీసుకొని వస్తామని చెప్పేసి ఆయన వాళ్ళ మిస్సెస్ మేము మా ఫ్యామిలీ అందరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సో అలాగే ఆయన పెళ్లి పెద్దగా అయిందండి. ఇక్కడ వైజాగ్లోనే అయింది సార్ మ్యారేజ్? విశాఖపట్నంలో అయిందండి, వాళ్ళ ఇంటి దగ్గర అయింది. మీ తొలి ఉద్యోగం ఎక్కడ సార్? డిగ్రీ అయిపోయిన వెంటనే ఒక ఆడిట్ ఫామ్లో జాయిన్ అయ్యానండి. వాళ్ళకప్పుడు ఒకప్పటి బిహెచ్పివిలో స్టాట్యూట్ రైట్ వచ్చింది వాళ్ళకి, అంటే ఇప్పుడు బిహెచ్ఎల్గా పేరు మారింది. అప్పుడు బిహెచ్పివిలో స్టాట్యూట్ రైట్ చేశాను. తర్వాత సైమిల్టేనియస్గా ఈ బ్యాంక్ ఆడిట్స్ కానీ కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆడిట్ చేయడం జరిగిందనమాట. తర్వాత పీజీ చేశాను. పీజీ చేసి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ వచ్చింది సీట్ రాగానే. అప్పటికే నాకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో మేనేజ్మెంట్ ట్రైనర్గా చేస్తున్నాను. ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ ఎప్పుడైతే వచ్చిందో ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి రిజైన్ చేసి ఎంబీఏ చేస్తే క్యారియర్ బాగుంటుందనే ఉద్దేశంతో, అందులో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ దొరకడం అంటే చాలా, ఇప్పుడంటే ఎంబీఏ సీట్లు ఎక్కువైనాయి కానీ అప్పుడు అంత బాగా టఫ్గా ఉండేదండి. సీట్ రావడమే చాలా అదృష్టంగా భావించే రోజులు అప్పట్లో. అప్పుడు వెంటనే ఆంధ్ర యూనివర్సిటీకి షిఫ్ట్ అయిపోయానండి. చాలా బ్యాంకుల్లో పనిచేశారని చెప్తుంటారు, ఏ బ్యాంక్? తర్వాత నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో సైమల్టేనియస్గా ఫెడరల్ బ్యాంకులో క్రెడిట్ ఆఫీసర్గా ఆపర్చునిటీ వచ్చిందండి. ఐ వర్క్డ్ ఇన్ హెడ్ ఆఫీస్ కేరళ అనమాట. కేరళలో చేశాను. తర్వాత మద్రాసులో కొన్నాళ్ళు చేశాను. తర్వాత కొన్ని 2 years చేసిన తర్వాత ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు న్యూ జనరేషన్ బ్యాంక్స్ అప్పుడు కొత్తగా స్టార్ట్ అయినాయి. ఎకనామిక్ లిబరలైజేషన్ అయిన తర్వాత 1991 తర్వాత యూటీఐ బ్యాంకు మీకు తెలిసే ఉంటుంది. యూటీఐ వాళ్ళేమో యూటీఐ బ్యాంక్ని ప్రమోట్ చేశారు. ఐసిఐసిఐ వాళ్ళేమో ఐసిఐసిఐ బ్యాంక్ ప్రమోట్ చేశారు. అలాగే ఐడిబిఐ వల్ల ఐడిబిఐ బ్యాంక్ని ప్రమోట్ చేశారు. అక్కడ నేను మద్రాసులో ఉంటున్నప్పుడే ఐడిబిఐలో ఆఫర్ వచ్చింది. సో అసిస్టెంట్ మేనేజర్గా అక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ అయ్యాను. అక్కడ 6.5 years చేసిన తర్వాత ఐఎన్జి గ్రూపు మన వైశ్య బ్యాంక్ వైశ్య బ్యాంక్ని మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారండి. వాళ్ళు అప్పుడు ఇన్వైట్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నేను ఇక్కడ వైజాగ్లో రీజనల్ హెడ్గా చేశానండి. అప్పుడు బ్యాంకింగ్ రంగంలో కీలక పదవులు పోషించిన మీరు సార్ విశాఖ డైరీ వైపు ఏ విధంగా వచ్చారు? అది చాలా బ్యాంకింగ్లో ఒక ఇబ్బంది ఉంటుందండి. ఎవ్రీ 3 yearsకి 4 yearsకి యూ టు షిఫ్ట్ యువర్ ఫ్యామిలీ, యూ టు వర్క్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, పాన్ ఇండియా బేస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. పొజిషన్ పెరిగే కొలది కూడా మీకు ఈ హోమ్ టౌన్ అని కానీ చిన్న చిన్న సిటీస్ అని కానీ దానికి రెస్ట్రిక్షన్స్ ఇదైపోతాయి అనమాట. నెక్స్ట్ బాంబే మెట్రోస్లోనే మీకు అవకాశం ఉంటుంది. మెట్రోస్లో కూడా బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ ఇండస్ట్రీకి బేసికల్గా బాంబేలోనే ఉండాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు ఈ ఫ్యామిలీ మాటికి డిస్టర్బ్ అవుతుంది, పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుందనే ఉద్దేశంతో అప్పుడు ఇక్కడ ఏమైనా లోకల్గా ఆపర్చునిటీ ఏమైనా వస్తే, బ్యాంకింగ్లో మనం కొన్ని సంవత్సరాలు చేసాము, ఒక 10-15 years చేసాము. చేసిన తర్వాత అలా అక్కడ కంటిన్యూ అయిపోయేదానికన్నా ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్, మేనేజ్మెంట్ సైడ్ షిఫ్ట్ అయితే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ షిఫ్ట్ అయితే మన క్యారియర్లు ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ చుట్టుపక్కల లోకల్గా ఏమైనా అవకాశాలు ఏమైనా ఉంటాయని చెప్పి చూడడం జరిగింది. ఆ నేపథ్యంలో విశాఖ డైరీ మన చైర్మన్ గారు ఆర్ఆర్ తులసిరావు గారు పిలవటం, ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పడం జరిగింది. కోరిక మేరకు నేను ఇక్కడ జాయిన్ అయ్యానండి. ఎండీగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టారండి? 1st April 2013 అండి. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. విశాఖ డైరీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డైరీ డెవలప్మెంట్కి మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు?
ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఈ నేను ఎండీ అయిన తర్వాత అచీవ్మెంట్సా లేకపోతే కంట్రిబ్యూషన్ అని మాట్లాడుకునే దానికన్నా ఈ విశాఖ డైరీ హ్యాజ్ ఎ హిస్టరీ అండి. వెరీ లాంగ్ డ్రాన్ హిస్టరీ అనమాట. దీనికి ఇట్ వాజ్ అండర్ కోఆపరేటివ్ సెటప్. కోఆపరేటివ్ సెటప్లో మీకు తెలిసే ఉంటుంది, ప్రతి జిల్లాకి కూడా ఒక గవర్నమెంట్ ఒక కోఆపరేటివ్ సెటప్లో ఒక డైరీని పెట్టి విలేజ్ లెవెల్లో, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఫెడరేషన్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో యూనియన్ ఉంటుంది, విలేజ్ లెవెల్లో సొసైటీ ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్లో, కోఆపరేటివ్ కాన్సెప్ట్లో చాలా డైరీస్ వచ్చినాయండి. విజయవాడలో విజయ డైరీ వచ్చింది, కృష్ణా డైరీ వచ్చింది, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, ఇలాగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంకి మంది వచ్చిందండి. అప్పటికి విశాఖపట్నం, శ్రీకాకుళం ఏముంది, విజయనగరం లేదు, ఫామ్ అవ్వలేదు అప్పటికి. అయినప్పుడు ఇవన్నిటికి కూడా రకరకాల పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఇవి ఉన్నప్పుడు, ఇన్ఎఫిషియన్సీస్ పెరిగి అన్ని చేస్తున్న టైంలో ఈ ఆడార తులసిరావు గారు వాస్ టేకెన్ ఓవర్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ. ఆయన చైర్మన్ అయిన తర్వాత ఈ హాజ్ టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ది డైరీ ఇండస్ట్రీ యాజ్ సచ్ అనమాట. he has taken lot of pains in improving the performance of this dairy, both village level లో కానీ ఈ ప్లాంట్ లెవెల్లో కానీ. he has created enormous infrastructure అనమాట. ఈరోజు విశాఖ డైరీకి ఏ డైరీకి లేనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి ఈరోజు. అంతా ఈజ్ ఎ విజనరీ అండి, ఈజ్ ఎ విజనరీ. ఐఎమ్ ఓన్లీ జస్ట్ ఆయన అన్ని చేసిన తర్వాత మనం జస్ట్ టేకెన్ మన పొజిషన్ అనేది ఇన్సిడెంట్లు అండి అక్కడ, ఇన్సిడెంట్లు. సో అంతా ఆయన రెడీ చేసి అన్ని చేసి పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు రన్ ద షో, దట్స్ ఆల్, అట్లా అనమాట. అయినప్పటికీ కూడా నేను 2 years ఎండీగా అయిన తర్వాత ఈ హాజ్ గివెన్ ఫుల్ ఫ్రీడమ్ టు మీ. రంగంపేటలో ఒక 2 lakh liters ప్రాసెసింగ్ కెపాసిటీ ఉన్న డైరీని ముందే స్టార్ట్ అయింది, ఒక 4-5 years బ్యాకే ఇనిషియల్ స్టేజ్లో రాజమండ్రి దగ్గరలో అయింది. దాన్ని కమర్షియల్ ఆపరేషన్స్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసాం. వితిన్ 6 months టైంలో కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్కి మేము మిల్క్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ సప్లై చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటప్పటికి మేము అప్పుడు మాకు ఎక్కువ పవర్ కట్స్ ఎక్కువ ఉండేవండి. పవర్ అంటే ఇప్పటికీ ఉన్నాయనుకోండి, అంత సివియారిటీ లేదు. మనకి 70% ఆఫ్ ది లోడ్ మాత్రమే తీసుకోవాలి, లేకపోతే పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ పవర్ కన్స్ట్రెయింట్, సప్లై కన్స్ట్రెయింట్స్ ఉండటం వల్ల మాది హెచ్టీ యూజర్స్ అండి మేము. సో దే విల్ మానిటర్ హెచ్టీ కన్జ్యూమర్స్ అనమాట. ఎందుకంటే హెచ్టీ కన్జ్యూమర్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి వాళ్ళని రెగ్యులేట్ చేస్తే ఎక్కువ కన్జ్యూమర్స్కి, జనరల్ పబ్లిక్కి ఇచ్చే ఉద్దేశంతో చేసినప్పుడు వీ ఫెల్ట్ ఇట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ కన్స్ట్రెయింట్. మాది ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి ఈ రిఫ్రిజరేషన్ కానీ ఈ ప్రాసెసింగ్ కానీ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 24 hours రన్ అవ్వాల్సిందే. ఇక్కడ కూడా బ్రేక్ చేస్తే ఇవన్నీ పాడైపోతాయి. ఆ నేపథ్యంలో ఏంటంటే ఈ సోలార్ అనేది ఈజ్ ఆల్సో మై చైర్మన్స్ విజన్ ఓన్లీ. ఆయన కాన్సెప్ట్ చెప్పారు, మనకైనా సరే సోలార్ పెట్టాలి, ఈ డిపెండెన్సీ ఆన్ పవర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండి మనం డిపెండెన్స్ మనం తగ్గించుకోవాలని చెప్పేసి దెన్ ఇమీడియట్లీ వీ ప్రిపేర్డ్ యాక్షన్ ప్లాన్. 100% జనరేటర్ బ్యాకప్ తీసుకున్నాం. ఈరోజు పవర్ షట్ డౌన్ అయిపోయినా, నెల రోజులు పవర్ షట్ డౌన్ అయినా కానీ, పవర్ లేకపోయినా కానీ జనరేటర్స్ ద్వారా వీఆర్ ఏబుల్ టు రన్ ది ప్లాంట్. సోలార్ పవర్ మొత్తం ఎక్విప్మెంట్ అంతా, సోలార్ పవర్ 1 megawatt సోలార్ పవర్ మేము ఇన్స్టాల్ చేసామండి. 7.6 crores పెట్టి చేసాము. అది వీ యూస్ టు గెట్ 5,000 to 5,500 units per day. మేము డైరెక్ట్గా మేము క్యాప్టివ్ కన్జంప్షన్కి వాడుకున్నాము. దానివల్ల ఏమైందంటే మాకు ఈ పవర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఈ సెల్ఫ్ సఫిషియెంట్గా మాకు కొద్దిగా సపోర్టివ్గా ఉండటం వల్ల మా ఆపరేషన్స్ కానీ దీనికి కానీ కొద్దిగా ఎఫిషియన్సీస్ ఇంప్రూవ్ అయినాయి అండి. విశాఖ డైరీ ప్రగతిపై ఎస్వి రమణ గారి అంతరంగం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ అర్బనైజేషన్ ఈ అంతా కూడా రియల్ ఎస్టేట్, ప్రతి ఒక్కరు కూడా రైతుకి గిట్టుబాటు ధర దొరకపోవడంతో ఆటోమేటిక్గా ఆయన ఈజ్ లుకింగ్ సైడ్ వేస్. రమణ గారు, రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉన్న విశాఖ డైరీ ఎందుకు ఇతర రాష్ట్రాలకు విస్తరించలేకపోతుంది? డైరీ ఇండస్ట్రీ అన్నది దీనికి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి.
మెయిన్ ఈజ్ రా మెటీరియల్ అండి. రా మెటీరియల్ అంటే మాకు మిల్క్ ఈ సరౌండింగ్ ప్లేస్లో విత్ లెస్సర్ టైంలోని ఎంత త్వరగా మేము యానిమల్స్ దగ్గర నుండి పాలు తీసుకున్న తర్వాత ప్రొక్యూర్ చేసిన తర్వాత ఎంత తొందరగా మేము ఇక్కడికి ప్రాసెస్ చేసి సేలబుల్ కండిషన్లో తీసుకొస్తే అంత క్వాలిటీ మీకు ఇదవుతూ ఉంటుందండి. సో రా మెటీరియల్ ఈజ్ ది మెయిన్ కన్స్ట్రెంట్. సెకండ్ ఏంటంటే డైరీ ఇండస్ట్రీ అనేది ఈ బ్యాక్ అండ్ రిక్వైర్మెంట్స్ అండి. బ్యాక్ అండ్ అంటే రా మెటీరియల్ రిక్వైర్మెంట్ని బట్టే మీకు మిగతా ప్లానింగ్ అంతా ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మేము ఈ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్, కొంతవరకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్కి మేము ఇచ్చేస్తున్నామండి. ఈ ఆల్మోస్ట్ మేము 6 to 7 lakh లీటర్స్ పెర్ డే మేము ప్రొక్యూర్ చేస్తున్నాము. దిస్ ద హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ బై ఎనీ డైరీ ఇన్ ఏ సింగిల్ స్టేట్. మిగతా స్టేట్లో కూడా ఇప్పుడు మా కాంపిటీటర్స్ ఉన్నారంటే మిగతా స్టేట్లో కూడా వాళ్ళు మాకన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. బట్ దేర్ ప్రొక్యూర్మెంట్ ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో. జోగ్రఫికల్లీ దే హ్యావ్ ఎక్స్పాండెడ్. మాకేంటంటే ఇక్కడ ముందు నుండి కూడా దెర్ వాజ్ అ రెస్ట్రిక్షన్. ఈ జిల్లాకే పరిమితం ప్రొక్యూర్మెంట్ కానీ సేల్స్ కానీ ఈ జిల్లాకి కానీ ఏరియాకి కానీ ఆ మైండ్ సెట్లో మెల్లిమెల్లిగా ఇప్పుడు బయటకు వస్తున్నాము. ఇనీషియల్గా ఫస్ట్ విశాఖపట్నం ఒకటే ఉండేది, తర్వాత శ్రీకాకుళంకి ఎక్స్పాండ్ అయ్యాము. విశాఖపట్నం మళ్ళీ విజయనగరం సెపరేట్ అయింది. అయినా సరే ఈ 3 జిల్లాల్లో మేము చేస్తున్నాము. ఇంతకుముందు గోదావరి యూనియన్ అని ఉండేది రాజమండ్రిలో. ఫర్ సమ్ రీజన్స్ ఇట్ డిడ్ నాట్ డూ వెల్. సో అప్పుడు మేము ఈస్ట్ గోదావరికి కూడా మేము ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసాం, ఆపరేషన్ స్టార్ట్ చేసాము. సేల్స్ కూడా మేము చేయడం జరిగింది. సో ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు విస్తరించడం అంటే మా టెట్రాపాక్ ప్రోడక్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేయగలుగుతున్నాను. అగైన్ ఇక్కడ ఏంటంటే మీకు లాజిస్టిక్స్ అండి. ఇక్కడ నుండి కాశ్మీర్ ఆర్మీ వాళ్ళకి ఈరోజు చాలా రిక్వైర్మెంట్ ఉంది, టెండర్స్ కాల్ఫర్ చేశారు. మేము సప్లై చేయాలని ఉన్నా కానీ ఇక్కడ నుండి కాశ్మీర్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేసి ఈ మధ్యలో ప్రొడక్ట్ డ్యామేజ్ అని, ఇది పెరిషబుల్ ప్రొడక్ట్ అండి, మీకు ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా చేసినా సరే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అందుగురించి మా యొక్క ప్రొక్యూర్మెంట్ అంతా కూడా, మా మార్కెట్ అంతా కూడా ఇక్కడే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే సరిపోతుందండి. సో మేము సప్లై చేయాలన్నా కానీ సప్లై చేయలేకపోతున్నాం మేము. దేశంలోనే చూసుకుంటే నెంబర్ 1గా ఉన్న అమూల్ గుజరాత్ నుంచి మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఈ రోజు మన స్టేట్ లో చూసుకున్నా, లేదా విశాఖపట్నంలో చూసుకున్నా, హైదరాబాద్ లో చూసుకున్నా, విజయవాడలో చూసుకున్నా, వరంగల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా అమూల్ తాలూకా ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతున్నాయి. అదే విధంగా మనం ఎందుకు చేయలేం? విశాఖ డైరీని కూడా ఆ రేంజ్ లో ఎందుకు ఎలివేట్ చేయలేం? అమూల్ హాస్ గ్రోన్ యాజ్ ఏ బ్రాండ్ అండి. అమూల్ కేవలం గుజరాత్కే పరిమితం కాకుండా వైట్ రెవల్యూషన్ అన్నది అమూల్ నుండే స్టార్ట్ అయ్యిందండి, గుజరాత్ నుండే స్టార్ట్ అయింది. సో ఇట్ హ్యాస్ గ్రోన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనమాట. సో ఒక గుజరాత్ స్టేట్లోనే ప్రొక్యూర్ చేసిన మిల్క్ దే ఆర్ ఏబుల్ టు క్యాటర్ టు ఎంటైర్ నార్త్ ఇండియా టు వెరీ లార్జ్ ఎక్స్టెంట్. సో దట్ వాజ్ అ పెర్ యానిమల్ ఈల్డ్ వాళ్ళకి ఎక్కువ. అక్కడ ఈ యానిమల్ పాపులేషన్ అవనమండి, రైతులు దాని మీద ఎక్కువ, డైరింగ్ అన్నది ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా అక్కడ ట్రీట్ చేస్తారు. మన జిల్లాలకు వచ్చేటప్పటికి మనది బాగా బ్యాక్వర్డ్ అవటం వలని ఈ యానిమల్స్ కొనడానికి కానీ, వాటికి గ్రేజింగ్ చేయడానికి కానీ, సఫిషియెంట్ ల్యాండ్ అవైలబిలిటీ కానీ, ఈ రిసోర్సెస్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, ఇవన్నీ ఒక క్వాలిటీ ఫీడ్ కానీ, ఇవన్నీ మీకు, అలాగే వెటనరీ మెడిసిన్స్ కానీ, అలాగే మీకు ఫారెన్ బ్రీడ్స్. గుజరాత్లో యూ కెన్ సీ ఎంటీన్ నెంబర్ ఆఫ్ బ్రీడ్స్, ఫారెన్ సక్సెస్ఫుల్ బ్రీడ్స్. దర్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేర్, సెమన్ బ్యాంక్ ఈజ్ దేర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదండి. బట్ స్టిల్ మేము విశాఖ డైరీ విత్ ఓన్ ఫండ్స్ మేము ఒక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. వీఆర్ సప్లయింగ్ ఈ సెమన్ అన్నది గుజరాత్ నుండి క్రాస్ చేసి రిక్వైర్డ్ ప్రపోర్షన్లో దాన్ని ఇక్కడ మేము రైతులకి, టు ది నీడీ ఫార్మర్స్ మేము ఇవ్వటం జరుగుతుంది. దాని తద్వారా మేము ఈ యానిమల్ పాపులేషన్ని, ఆవుల్ని, గేదెల్ని పెంచి పాపులేషన్ పెంచి ద్వారా మిల్క్ ప్రొక్యూర్మెంట్ కూడా పెంచుతున్నాం. రైతుల నుంచి స్పందన ఎలా ఉందండి? ఈ పాడి రైతులు, మీరు 10 ఏళ్ళ నుంచి విశాఖ డైరీలో మీ ప్రస్థానం సాగుతుంది. ఈ 10 ఏళ్ళలో పాడి రైతులు పెరిగారా లేకపోతే తగ్గుతున్నారా? అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ అర్బనైజేషన్, ఈ అంతా కూడా రియల్ ఎస్టేట్, ప్రతి ఒక్కరు కూడా రైతుకి గిట్టుబాటు ధర దొరకపోవడంతో ఆటోమేటిక్గా ఆయన ఈజ్ లుకింగ్ సైడ్ వేస్. వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేసినా ఇట్ ఈస్ నాట్ బికమింగ్ అన్వైబుల్ ఫర్ హిమ్ ఫ్రమ్
టైం పాసెస్. దాంతో ఏంటంటే ఒక ల్యాండ్ని రియల్ ఎస్టేట్ అయిపోవడం వల్ల సో వ్యవసాయం తగ్గిపోతుంది. వ్యవసాయం తగ్గిపోయిన ఆటోమేటిక్గా దృష్టి వేరే అదర్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఈ ఉన్న యానిమల్స్ని అమ్మేయటం, లేకపోతే సిటీకి వలస వచ్చేయడం జరుగుతున్నది. ఓ పక్క మేము చేపట్టే కార్యక్రమాల వల్ల ఈ ఎన్ని యానిమల్స్ యాడ్ అవుతున్నా కానీ ఇవి అమ్మేయటం లేకపోతే షిఫ్ట్ dropouts కూడా అదే type లో. అయిపోతున్నది. దానివల్ల వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ది మినిమం రిక్వైర్డ్ ఇదన్నమాట. ఇప్పుడు ఈ సంక్షోభ పరిస్థితిని ఏ విధంగా అప్కమ్ చేయగలరు? ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అనేది మేము హై ఈల్డింగ్ క్రాస్ బ్రీడ్ సెమన్ను ఇంపోర్ట్ చేసి దాన్ని మేము యానిమల్స్కి ఇచ్చేస్తున్నాం అండి. సో దానివల్ల చాలా క్రాస్ బ్రీడ్ యానిమల్స్ హై ఈల్డింగ్ ఇవి యానిమల్స్ ఆల్మోస్ట్ ఒక 1 lakh పైనే మీకు ఆవు పెయ్యలు కానీ దూడలు కానీ వచ్చాయి. సో పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. రైతు కూడా కొద్దిగా కంఫర్టబుల్గా ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. వీటిని మీరు ఉచితంగా అందజేస్తారా లేకపోతే రికవరీ టైప్లోని లోన్ టైప్లో ఇచ్చినట్టుగా చేస్తారా? జనరల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి దగ్గర 100 రూపాయల దగ్గర ఖర్చు అవుతుందండి. ఈ కేవలం ఏంటంటే రైతుకి బాధ్యత ఉండడం కోసమే ఒక 10 రూపీస్ 20 రూపీస్ వాళ్ళ దగ్గర నుండి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రీ అనేటప్పటికీ రైతు కూడా దృష్టి పెట్టరు. ఈ ఎంప్లాయీస్ దగ్గర నుండి కానీ రైతుల దగ్గర నుండి కానీ ఈ ఎంటైర్ సెటప్ అంతా కూడా ఫ్రీ అనగానే దిల్ బి లాట్ ఆఫ్ వేస్టేజెస్, అకౌంటబిలిటీ ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో ప్రైస్ అన్నది పెట్టగానే దో విల్ బీ సబ్సిడైజింగ్ 75%, దో వీఆర్ విల్లింగ్ టు గివ్ ఇట్ ఫ్రీ. అంటే ఒక 20 రూపీస్ 25 రూపీస్ రైతు పెట్టాలి అంటే ఒక బాధ్యత ఉంటుంది. లేకపోతే యానిమల్ అలా వదిలేస్తాడు. అవును ఏదైనా అలా వదిలేసి మీరు చూసుకోండి అని చెప్పేసి మనం వదిలేయకుండా ఒక 25 రూపీస్ ఎంతో పెడితే దాంతో ఆయనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. అరే మనం డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి దాని రిజల్ట్ ఏమవుతుంది అన్నది ఆయన కూడా దృష్టి పెట్టి చూస్తారనమాట. వ్యవసాయం పైన అందరూ దృష్టి బాగా తగ్గుతుంది. దానికి కారణాలు ఎన్ని చెప్పిన గ్లోబలైజేషన్ లేదంటే ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులు రీచ్ రావడం. నేను విశాఖ డైరీ ఎవరైనా పాడి పరిశ్రమలో నెంబర్ ఆఫ్ ఆవులను కానీ గేదెలు కానీ పెంచుకుంటానంటే విశాఖ డైరీ ఎటువంటి ప్రోత్సాహాలను అందిస్తుంది? మా విశాఖ డైరీ వరకు అయితేనంటే మా దగ్గర డాక్టర్స్ ఉంటారండి. దే విల్ ప్రొవైడ్ ది వెటనరీ సర్వీసెస్. దే విల్ బి ఏబుల్ టు గైడ్ ది ఫార్మర్స్ అనమాట. ఏ బ్రీడ్ అయితే బాగుంటుంది, ఏ బ్రీడ్ అయితే ఈ క్లైమేట్కి సూటబుల్గా ఉంటుంది, రైతు యొక్క స్తోమతను బట్టి ఆయన యొక్క దీన్ని బట్టి ఒక మంచి యానిమల్ కానీ బ్రీడ్ కానీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మా వాళ్ళు కూడా మండీస్ ఉంటాయండి, సంతలు జరుగుతూ ఉంటాయి కర్ణాటకలోని పంజాబ్లోని రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మా డాక్టర్స్ కూడా వెళ్తారు. మా చైర్మన్ గారికి ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఎక్కువ వెళ్తుంటారు. వాళ్ళని డాక్టర్స్ని డైరెక్టర్స్ని ఈ ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్న రైతులు ఉంటారు కదా యానిమల్స్, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ సంతలో కూర్చొని డాక్టర్ని పెట్టుకొని దే విల్ సీ ది యానిమల్, దే విల్ సెలెక్ట్ ది యానిమల్, దగ్గరుండి లారీలో ఎక్కించి దానికి మళ్ళీ గడ్డి మేత అన్ని మళ్ళీ దారిలో మళ్ళీ మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఆగాలి ఏంటంటే అన్ని కంపల్సరీ ఇక్కడ రీచ్ అయ్యే వరకు కూడా దాన్ని వెహికల్ని ఫాలో అప్ చేసి దానికి ప్రాపర్గా చాలా వరకు ఏముందంటే ట్రాన్స్పోర్ట్లో చాలా వరకు మీకు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అలా ఏమీ డ్యామేజ్ ఏమి జరగకుండా జాగ్రత్తగా తీసుకొని ఇక్కడికి ఆ ట్రాన్స్పోర్ట్లో కూడా ట్రాన్స్పోర్ట్ అంతా మేము కంపెనీ పెట్టుకుంటుందండి. విశాఖ డైరీ విల్ బేర్ ది ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. దానికి అయ్యే దారి ఖర్చులు కూడా మేమే. రైతు ఇవన్నీ భరించలేరండి. ఏదో 20,000 30,000 జేబులో వేసుకుని వస్తారు, అక్కడికి వస్తారు, వచ్చినప్పుడు అది యానిమల్ తీసుకుంటారు. ఈ దారిలో ఇవన్నీ పడాలంటే రైతు పంజాబ్ నుండో లేకపోతే కర్ణాటక నుండో ఒక యానిమల్ ఇక్కడ తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేండి. వీల్ కోఆర్డినేట్ ఆల్ దోస్ సర్వీసెస్ అండి. అవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీగానే ఇస్తున్నట్టు చెప్పాలి. అలాగే రైతులకి యానిమల్స్ కొనుక్కుందామంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తాం. పావుల వడ్డీకి మేము ఇచ్చి దాన్ని మిల్క్ బిల్లు ఉండి తప్పతపాలుగా రికవరీ చేసుకుంటాం. దానివల్ల రైతుకు కూడా పెయిన్ ఉండదండి. ఈ మధ్యకాలంలో ఎవరైనా అలా ముందుకు వచ్చారండి మేము చేసుకుంటాను అంటే బయట అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వీటి మీద మోజు పెరిగిపోతుంది, ఇలా వ్యవసాయం చేస్తాం పాడి పరిశ్రమను ఇంప్రూవ్ చేస్తాం అని చెప్పి మీ దగ్గరికి ఎవరైనా లోన్ల కోసం కానీ చేస్తామని కానీ వస్తున్నారా? వస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే బయట సెటిల్ అయినప్పటికీ బయట ఉద్యోగరీత్యా బయట ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన సొంతూరు మన పల్లెటూరు మన ఇది ల్యాండ్ ఉండటం మన పేరెంట్స్ కానీ అన్నదమ్ములు కానీ ఉంటే వారు సపోర్టివ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే దే డోంట్ వాంట్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ దేర్ బర్త్ ప్లేస్ అనమాట. విశాఖ డైరీ టర్నోవర్ ఎంత ఉంటుందండి? 1,000 crores ఉంటుందండి. లాస్ట్ ఇయర్ 935 crores అయిందండి. దిస్ ఇయర్ వీఆర్ క్రాసింగ్ 1,000 crores అండి. మొత్తం ప్రొడక్ట్స్ ఎన్ని అండి? మొత్తం
పాలతో కాకుండా వీ హ్యావ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అండి. మిల్క్లో తీసుకుంటే మీరు చూస్తుంటారు, డైలీ మార్నింగ్ మీకు పౌచ్ ఫిల్మ్లో మిల్క్ వస్తుంది అనమాట. దాని షెల్ఫ్ లైఫ్ 1 day to 2 days షెల్ఫ్ లైఫ్ ఉంటుందన్నమాట. అది రెగ్యులర్గా మనం సప్లై చేస్తాం. ఎవ్రీడే నైట్ సప్లై చేస్తాం, ముందు రోజు రాత్రి అర్ధరాత్రి సప్లై చేస్తాం, నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్. దట్ హ్యావ్ షెల్ఫ్ లైఫ్ 1 to 2 days అండి. అందులో మీకు టోన్ మిల్క్ అని ఉంటుంది, అంటే 3% ఫ్యాటు, 8.5% ఎస్ఎన్ఎఫ్ అని ఆ పారామీటర్స్లో మేము చేస్తాము. అలాగే స్టాండర్డైజ్ మిల్క్ అని ఉంటుంది, 4.5% ఫ్యాట్ ఉంటుంది. అలాగే హోల్ మిల్క్ అని ఉంటుంది, 6% ఫ్యాటు. అలా గేదె పాలు అలా ఉంటుంది. అలాగే డబుల్ టోన్ మిల్క్ అని ఉంటుందండి, ఫ్యాట్ తక్కువ ఉంటుంది అనమాట. అదొక రెగ్యులర్గా విశాఖపట్నం సిటీ కానీ రెగ్యులర్గా పాల ప్యాకెట్లు బూత్కి వెళ్ళి కానీ లేకపోతే పాల బూత్ వాడి మీ ఇంటికి సప్లై చేస్తుంది కానీ ఈ మిల్క్ అండి. ఇదొక వెరైటీ అండి. తర్వాత ఏమొచ్చి మీడియం షెల్ఫ్ లైఫ్ అని 1 month షెల్ఫ్ లైఫ్తో ఉంటుందండి. సేమ్ అంతా ప్రాసెసింగ్ కానీ ఇది కానీ అంతా సేమే. ప్యాకింగ్లో డిఫరెన్స్ వల్ల మీకు 1 month థిక్ ఫిల్మ్ వాడతాం అనమాట. 90 microns పైన ఫిల్మ్ వాడతామండి. దానివల్ల స్టెరైల్ కండిషన్లో ప్యాక్ చేస్తాం. అది మాకు ఇంచుమించుగా 1 month షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అది కూడా పౌచ్లోనే ప్యాక్ చేస్తాము, బట్ ఇట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ షెల్ఫ్ లైఫ్ అనమాట. తర్వాత టెట్రా ప్యాక్ అని 6 layer ప్యాకింగ్ ఉంటుందండి. ఇస్ ఏ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ. ఆ 6 layer ప్యాకింగ్ వల్ల మీకు ఏంటంటే స్టెరైల్ కండిషన్లో మిల్క్ ప్రాసెస్ అయ్యి ప్యాక్ అవుతుంది. ప్యాక్ అయిన తర్వాత టిల్ ఇట్ ఈస్ ఓపెన్డ్ ఇట్ హ్యాస్ ది 6 months మ్యాక్సిమం షెల్ఫ్ లైఫ్ ఇస్తామండి మేము. అలాగే కొన్ని ప్యాకింగ్లో 90 days షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, కొన్నిట్లో 6 months షెల్ఫ్ లైఫ్ ఇస్తాం అన్నమాట. ఇది మిల్క్ వరకు అండి. ఇది కాక ఏంటంటే ప్రొడక్ట్స్ అండి, ఎక్కువగా మాకు కర్డ్ అండి. మ్యారేజెస్ కానీ రెగ్యులర్గా హోటల్స్కి కానీ అలాగే హౌస్ హోల్డ్స్ కానీ ఆఫీసెస్ కానీ వీళ్ళు వాడేది కర్డ్ ఎక్కువ వాడతారండి. 100 grams నుండి 100 ml పౌచ్, 200 ml పౌచ్, 1/2 kg. అలాగే మ్యారేజ్ అకేషన్స్ వాటికి కూడా బకెట్స్ ఉంటాయండి, కర్డ్ బకెట్స్ 5 kg, 10 kg, 20 kg, 40 kg ఇలా ఉంటుంది కర్డ్. నెక్స్ట్ టైం బటర్ మిల్క్ అండి, లస్సీ. అలాగే స్వీట్స్ 4-5 varieties ఆఫ్ స్వీట్స్ ఆర్ దేర్. అలాగే గీ ఈజ్ అనదర్ మెయిన్ రెవెన్యూ ఎర్నర్ ఫర్ గీ ఒకటి, బటర్ ఒకటి. బటర్ ఆఫ్ కోర్స్ వీల్ సెల్ ఇన్ బల్క్. ఈ మిగతా డైరీస్ కూడా పర్చేస్ చేస్తూ ఉంటాయి. ఇది జనరల్గా రీటైల్ కన్నా బల్క్ ఎక్కువగా వెళ్తుందండి. ఉత్తరాంధ్రలో క్షీర విప్లవాన్ని తీసుకువచ్చిన విశాఖ డైరీ పాడి రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వాళ్ళు కూడా మా రైతులకి అందరికి కూడా ఇక్కడ మా హాస్పిటల్లో ట్రీట్ చేయలేని పరిస్థితుల్లో కేజీహెచ్కి రెఫర్ చేస్తే ఆ డాక్టర్స్ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉంటారండి రైతులకి. విశాఖ డైరీ రైతు అనగానే, విశాఖ డైరీ పంపించిన అనగానే. అంతరంగానికి పునఃస్వాగతం. రమణ గారు, విశాఖ డైరీ పాడి రైతులకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది విద్య వైద్య పరంగా? విశాఖ డైరీకి ఒక ట్రస్ట్ ఉందండి, మిల్క్ ప్రొడ్యూసర్స్ ఎంప్లాయీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ట్రస్ట్ ఒకటి ఉందన్నమాట. అందులో రైతులందరూ మెంబర్లు అండి. మోర్ దాన్ 2 lakh ఫార్మర్స్ అందులో మెంబర్స్ అండి. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అందులో మెంబర్స్ అండి. వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే హెల్త్ వైజ్ మాకు హాస్పిటల్ ఉందండి. వీఆర్ మోడర్నైజింగ్ ఇట్. ఇప్పుడు 400 bed మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద అది మేము తయారవుతుంది. అతి త్వరలో మీ ముందుకి అది ఇనాగ్రేట్ చేయబోతున్నాము. ఈ రైతులందరికీ కూడా అక్కడ అప్ టు 25,000 rupees పెర్ ఫ్యామిలీ వైద్యం మేము ఫ్రీగా అందిస్తామండి. ఇందులో ఈ రైతులందరూ కూడా మెంబర్సు. వాళ్ళందరూ కూడా వాళ్ళు పోసే పాలలో ఒక లీటర్కి 1 paisa, 2 paisa, 3 paisa అన్నది వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి, ఈ 2 lakh ఫార్మర్స్, 2.5 lakh ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి ఆ ట్రస్ట్కి డొనేట్ చేసి, తద్వారా ఈ హాస్పిటల్ ఒకటండి, స్కూల్ ఒకటి ఉందండి, స్కూలు, అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, నర్సింగ్, ఇవన్నీ కూడా రైతుల పిల్లలకి ఫ్రీగా మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ జరుగుతుందండి. ఈ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాస్ట్ టైం అయింది. ఒక 70-80 మంది ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి హైదరాబాద్ నుండి కోచ్ని తెప్పించి వాళ్ళకి ట్రైన్ చేసి
వాళ్ళకి ఫిజికల్గాను ఈ రిటర్న్ ఎగ్జామ్కి కూడా మేము సపోర్ట్ చేయడం వల్ల 700 మంది సబ్ ఇన్స్పెక్టర్లు సెలెక్ట్ అయ్యారండి. అలాగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మేము ఇక్కడ సెపరేట్గా ట్యూటర్ని పెట్టి కోచింగ్ ఇప్పిస్తామండి. కోచింగ్ అలాగే ఇవి కాకుండా డిఫెన్స్ అకాడమీ, వాళ్ళకి డిఫెన్స్ సర్వీసెస్లోకి వెళ్ళాల్సిన వాళ్ళకి డిఫెన్స్ అకాడమీ ద్వారా మేము వాళ్ళకి అక్కడ జాయిన్ చేసి వాళ్ళకి కోచింగ్ ఇప్పించి అలా చాలామంది ఉన్నారండి. ఇంతేకాకుండా ఒక పూర్ స్టూడెంట్ ఎవరైనా సరే ఒక మెడిసిన్ కానీ మెరిట్లో వస్తే మెడిసిన్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్ ఫీజుతో సహా మొత్తం అంతా హాస్టల్ అకామిడేషన్ తప్ప అంతా కూడా ట్రస్ట్ తరఫునే మేము సపోర్ట్ చేస్తామండి. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ పాకెట్ మనీతో సహా ట్రస్ట్ చేస్తున్నామండి. ఇది ఒక ఎడ్యుకేషను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి కాకుండా విలేజ్ లెవెల్లోకి వెళ్తే చాలా విలేజెస్కి ఈ కనెక్టివిటీ లేదండి. రోడ్డు ఒక విలేజ్కి దాటాలంటే కాలం ఉంటుంది. అది పెద్ద వర్షాలు అవి వచ్చినప్పుడు వాళ్ళు చాలా సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఆ మనుషులు కూడా కొట్టుకెళ్ళిపోయిన సందర్భాలు కూడా, ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వర్షం వస్తే వాగు వస్తే పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. కాలంలో దిగి దాటుకొని వెళ్ళాలండి. అలాంటి ప్లేసుల్లో మేము ఈ ఇంటర్ కనెక్టెడ్గా బ్రిడ్జెస్ వేసామండి. ఆ ఊరికి ఈ ఊరికి 2-3 విలేజెస్ని వాళ్ళ రైతులందరినీ కోఆర్డినేట్ చేసి అక్కడ బ్రిడ్జ్ కట్టామండి. దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతుంది. అలాగే కరకన్న విలేజ్ ఉందండి. ఇట్స్ వెరీ రిమోట్ ప్లేస్ అనమాట. వీ కన్స్ట్రక్టెడ్ రిజర్వాయర్ దేర్. దాంతో ఏమవుతుందంటే ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళకి 3 పంటలు ఇప్పుడు వరి పండుతుంది. ఇంతకుముందు ఒక పంట కూడా పండేది కాదు వాటర్ లేక. ఆ రిజర్వాయర్ కట్టడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయిపోయింది ఇప్పుడు. అలాగే ఈ రీసెంట్గా చరకాం అనే విలేజ్ ఉంది అనకాపల్లి దగ్గరలో. ఆల్మోస్ట్ 80 to 90 lakhs ఖర్చు పెట్టి ఒక రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసామండి. ఈ మధ్యనే రీసెంట్గా ఓపెన్ చేసాం. అది మినిస్టర్ గారు కంటా శ్రీనివాస్ గారు ఓపెన్ చేశారు దాన్ని. దానికి ఆయనే శంకుస్థాపన చేశారు, ఆయనే మళ్ళీ ఓపెన్ చేశారు. అది ఆ విలేజ్ చుట్టుపక్కల విలేజ్ అందరికీ చాలా. అలాగే విజయనగరం జిల్లాలో ప్లాన్ చేస్తున్నాం 2 to 3 crores ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 15-16 విలేజెస్కి వాటర్ సప్లై కంటిన్యూస్గా. ఈ వర్షం నీరంతా కూడా వృధాగా మన సముద్రంలో కలిసిపోతుందండి. కలిసిపోకుండా ఆ రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేస్తే, ఆ బండ్ కన్స్ట్రక్ట్ చేసి అది వాటర్ ఫ్లోని రెగ్యులేట్ చేసి కిందనున్న డౌన్ స్ట్రీమ్ పొలాలకు ఇస్తే వాళ్ళకి పంటలు బాగా అగ్రికల్చర్గా రైతులకు బాగా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి. అలాగే చాలా ఊర్లో స్కూల్ బిల్డింగ్స్, అలాగే సొసైటీలు కళ్యాణ మండపాలు కానీ, అలాగే బోర్వెల్స్ అండి. వాటర్ లేని చోట బోర్ వేస్తే బాగుంటుందని అయితే ఎక్కడైతే పశువులు అవి ఎక్కువగా ఉన్నాయో, ఎక్కువైతే ఈ కళాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు అక్కడ మేము బోర్లు ఫ్రీగా వేయడం జరుగుతుంది. అలాగే కళ్యాణ మండపాలు చెప్పి, అలాగే స్కూల్కి వంట పాత్రలు అండి. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళకి వంట పాత్రలు అవి కూడా ఉండే పరిస్థితి లేదు. అవి మేము ఫ్రీగా సప్లై చేసేవాళ్ళం. అలాగే స్కూల్ బెంచెస్, చాలా స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు తెలుసు సరిగా ఉండదు, అలా చేసాం. అలాగే కింగ్ జార్జ్ హాస్పిటల్లో భావనగర్ వార్డు మేమే మెయింటైన్ చేస్తున్నాం అండి. అలాగే కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఒక ఐసీయూ బ్లాక్ కట్టాం మేము, 20 beds విత్ ఆల్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్. మీకు అది ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటుందండి. కార్డియాలజీలో ఒక వింగ్ని మేము డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో ఈ కార్పొరేట్ హాస్పిటల్లో అంత నీట్గా ఉంటుందండి. వాళ్ళు కూడా మా రైతులకి అందరికి కూడా ఇక్కడ మా హాస్పిటల్లో ట్రీట్ చేయలేని పరిస్థితుల్లో కేజీహెచ్కి రెఫర్ చేస్తే ఆ డాక్టర్స్ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉంటారండి రైతులకి. విశాఖ డైరీ రైతు అనగానే, విశాఖ డైరీ పంపించింది అనగానే ఇమీడియట్గా మా చైర్మన్ కూడా ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి. ఇవన్నీ రైతు ఎప్పుడు కూడా ఏ టైంలో కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ కేజీహెచ్ సూపరింటెండెంట్తో కానీ, కన్సర్న్ స్పెషలిస్ట్తో కానీ పర్సనల్గా మాట్లాడి, అవసరమైతే ఆయన వెళ్ళి పేషెంట్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ అది చూసి, ఆయన చూస్తే కానీ ఆయన సాటిస్ఫై అవ్వరు. విశాఖను అతి తీవ్రంగా నష్టపరిచిన హుదూద్ తుఫాన్ సమయంలో విశాఖ డైరీ సకాలంలో ప్రజలకు పాలు అందించగలిగింది. ఆ విపత్కర సమయంలో విశాఖ డైరీ సేవలు అందించడానికి మీ పాత్ర ఏమిటి? అప్పుడు జరిగిన ప్లానింగ్ ఏమిటి? ఏ రకంగా పాలు అందించగలిగారు? ఇన్ఫ్యాక్ట్ ఈ హుదూద్ తుఫాన్ అన్నది ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ లెసన్ ఫర్ అస్ అండి. ఇప్పుడే కాదు, భావితరాలకు కూడా అలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు హౌ వన్ హ్యాస్ టు రియాక్ట్.
ఒక పేరెంట్గా కానీ, ఒక ఒక మేనేజర్గా కానీ, ఒక బిజినెస్ మ్యాన్గా కానీ, ఒక ఏ రకంగా చూసుకున్నా కానీ ఇట్ వాజ్ ఏ వెరీ వెరీ బిగ్ క్రైసిస్. నో బడీ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ దట్. ఈ టీవీలోని న్యూస్ ఛానల్స్లోని చెప్తున్నప్పుడు ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్స్. అన్ని ఇండస్ట్రీ, మేజర్ ఇండస్ట్రీకి అన్నింటికి మనిషిని పంపించి మీకు చాలా సివియర్గా ఉంటుంది, మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, హ్యూమన్ లైఫ్ లాస్ అవ్వకుండా చూడండి అని చెప్పేసి టైం టు టైం ఈవెన్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మినిట్ టు మినిట్ ఆయన మెసేజ్ పంపిస్తూ అందరిని అలర్ట్ చేస్తూ చేయడం జరగడం వల్ల చాలా లాస్ మనం అవాయిడ్ చేయగలిగామండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మాకు ఈ తుఫాన్లు ఇవన్నీ వచ్చినప్పుడు జనరల్గా మేము అలర్ట్గా ఉంటామండి. అప్పుడు తుఫాన్లు అవి వచ్చినప్పుడు మన శ్రీకాకుళం జిల్లా కానీ, వైజాగ్ జిల్లా కానీ ఈ తుఫాన్లకు అతీతమేం కాదండి. రెగ్యులర్గా మనకి వార్నింగ్ సిగ్నల్స్ వస్తుంటాయి. జనరల్గా మేము అలర్ట్గా ఉంటామండి. ఏం చేతనంటే చెట్లు పడిపోతాయి జనరల్గా. అంతకుముందు శ్రీకాకుళంలో పెద్ద తుఫాన్ వచ్చింది. చాలా వరకు కొబ్బరి చెట్లు కానీ ఇవి కానీ చాలా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. మా ప్రాపర్టీస్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయినాయి. ఈ ఎక్స్పీరియన్స్తో మేము ఏం చేస్తామంటే ఎప్పుడు ఏ తుఫాను సైక్లోన్ వార్నింగ్ వచ్చినా కానీ మేము అలర్ట్ అవుతామండి. అలర్ట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వెరీ సీరియస్లీ ఆ యొక్క ఇంపాక్ట్ని పబ్లిక్ అందరికీ తెలియజేసేటట్టు చేసింది. దాంతో మేము కూడా ముందుగానే అలర్ట్ అయ్యాం. ముందుగానే అలర్ట్ అయ్యి మాకు కావాల్సిన వాటర్ కానీ, కావాల్సిన జనరేటర్ బ్యాకప్ కానీ, ఈ డీజిల్ రిక్వైర్మెంట్ కానీ మొత్తం అంతా కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా, అలాగే మ్యాన్ పవర్ చుట్టుపక్కల ఉన్న మ్యాన్ పవర్ అందరికి కూడా మేము మా ఎంప్లాయీస్ అందరికి కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళకి వీలైన టైంలో వాళ్ళు వచ్చి ప్లాంట్లో వర్క్ చేసి వెళ్ళిపోయేటట్టుగా, అలాగే క్యాంటీన్ ఫెసిలిటీస్ అన్ని 24 hours మేము క్యాంటీన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి ఆ ఫ్రీడమ్ ఇచ్చి అందరినీ అలర్ట్ చేసి, ఆల్ ఆఫీసర్స్ అందరినీ అలర్ట్ చేసి అందరూ ఒక టీమ్గా వర్క్ చేయడం వల్ల మేము ముందే ప్రిపేర్ అయి ఉండటం వల్ల పవర్ పోయినా సరే మా జనరేటర్ బ్యాకప్ ఉంది. అలాగే ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు, మ్యాన్ పవర్ షార్ట్ లేదు. అలాగే మేము అన్ని బల్క్ కూలర్స్లోని ముందు రోజే ఒక 2 days ముందు నుండి ప్లాన్ చేసుకొని విలేజెస్లో ఉండిపోయిన మిల్క్ని మేము ఎప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్గా మేము మెయిన్ ప్లాంట్కి తీసుకొచ్చి ఇక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ పెట్టుకొని క్రియేట్ చేయడం వల్ల మనకి 24 hours భయంకరమైన తుఫాను అయినప్పటికీ మనుషులు ఎవరిని బయట రోడ్డు మీదకి వెళ్ళని పరిస్థితులు, హైవేస్ అన్ని బ్లాక్ చేశారండి. సో వెరీ వెరీ క్రిటికల్ సిచ్యుయేషన్. మిల్క్ మీరు సప్లై చేద్దామన్నా కానీ మీరు హైవేలో వెహికల్ వెళ్ళలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని అందరూ స్టాఫ్ అందరూ కూడా ముందు అలర్ట్గా ఉండి, అలాగే మా డైరెక్టర్స్, విలేజ్ లెవెల్లో మా డైరెక్టర్స్ రైతులకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలర్ట్గా ఉంచాము. అలాగే మా బల్క్ కూలర్స్ అన్ని పాయింట్లోని డీజిల్ బ్యాకప్ పెట్టించుకున్నాము. అలాగే వచ్చిన మిల్క్ ఎప్పటికప్పుడు వెంటనే మా ట్యాంకుల ద్వారా పంపించేసి సో దట్ వీ రీచ్డ్ ఏ సేఫ్టీ పాయింట్. సో మాకు పవర్ పోయినా ఈ ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ ఇబ్బంది కలిగినాక సరే, మిల్క్ రాకపోయినా కానీ మా దగ్గర ఆల్రెడీ మేము మిల్క్ మా దగ్గర స్టోర్ చేసి ఉంచుకోవడం వల్ల వాటర్ కానీ మిల్క్ కానీ సఫిషియెంట్ ప్యాక్ చేసి ఫినిష్ ప్రోడక్ట్ కానీ ఉంచుకోవడం వల్లనే మేము ఇమీడియట్గా ఎప్పుడైతే మాకు సీఎం గారు వచ్చినప్పుడు హైవే అంతా క్లియర్ చేశారో ఇమీడియట్గా మా వెహికల్స్ కూడా ఎప్పటికప్పుడు ఆల్ నూక్ అండ్ కార్నర్స్ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసే అంత అవకాశం మాకు కలిగిందండి. సో వితౌట్ మచ్ లాస్ ఆఫ్ టైం we're able to serve the public. విశాఖ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి రమణ గారి నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. కాకపోతే మా విశాఖ డైరీ ఏంటంటే అమూల్ కానీ ఎనీ ఆర్గనైజేషన్ నో వన్ విల్ కమ్ ఫర్ టెస్టింగ్. దర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ we have developed over these past 4-5 decades. That is the credibility. వెల్కమ్ బ్యాక్. రమణ గారు, హుదూద్ తుఫాన్ సమయంలో విశాఖ డైరీ విశేషమైన సేవలు అందించింది. అయితే అదే సమయంలో పాలు సరఫరా చేసేటప్పుడు వృధాగా అనేక చోట్ల పాలని వేస్ట్ చేశారనే విమర్శ కూడా ఉంది. దానికి మీ సమాధానం? యాక్చువల్గా ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే పబ్లిక్ అంతా కూడా ఒక పక్క పవర్ లేదు, వాటర్ లేదు, మిల్క్ సప్లై లేదు అన్న టైంలో మనం ఈ మిల్క్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం అన్నది ఎందుకో మాకు 2-3 అఫీషియల్స్ ఫోన్ చేసి అడిగారు, మీరు ట్యాంకర్తో సప్లై చేస్తారు, అలాగా విజయవాడ నుండి వస్తుంది, లేదంటే ఒరిస్సా గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి మీకు ఎంత మిల్క్ కావాలంటే అంత మిల్క్ మేము ఇస్తాం, మీరు ఇంతకుముందు తుఫాన్ టైంలో మాకు ఒరిస్సా వాస్ హిట్ బై సైక్లోన్ అప్పుడు
చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా హెల్ప్ చేసి పెట్టారు కాబట్టి మేము ఇప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటాం. కావాలంటే ఒరిస్సాలో మా సేల్ ఆఫ్ చేసుకుంటాం, టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ యూ వాంట్, మేము సేల్ ఆఫ్ చేసుకొని మీకు సప్లై చేస్తాం అని చెప్పి అన్నారు అన్నమాట. అప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఈ మిల్క్ స్కేర్సిటీ కాదండి. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈజ్ నాట్ ది స్కేర్సిటీ ఆఫ్ మిల్క్, ఇట్ ఇస్ ది స్కేర్సిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ట్రాన్స్పోర్టేషన్కి మీకు రోడ్డు అంతా చెట్లన్నీ పడిపోయి ఉన్నాయండి. ఒరిస్సా నుండి మీకు, భువనేశ్వర్ నుండి మీకు విశాఖపట్నం ట్యాంకర్ రాగలిగితే శ్రీకాకుళం మా ట్యాంకర్లు వచ్చేస్తున్నాయి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, 2 hours 3 hours 6 hours డిలే. అదొకటి చెప్పామండి. సో మిల్క్ ఈజ్ అవైలబుల్ విత్ అస్, ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు సప్లై ఇన్ సేఫ్ కండిషన్. ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మనం లూజ్ మిల్క్ ఇవ్వటం కానీ, పబ్లిక్గా మనం ట్యాంకర్ తెచ్చి ఓపెన్ చేసి ఈ వెసల్స్లోని పాత్రలోనే చేస్తే ఇవి దొమ్మిలకి, వేస్టేజెస్కి, ఈ అన్హైజెనిక్ ప్రాక్టీసెస్ అవుతుంది తప్ప యూ విల్ నాట్ బి ఏబుల్ టు సర్వ్ ది నీడీ. నిజంగా మనం కావాల్సిన వాళ్ళకి అందదండి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఫుడ్ ఐటమ్ అన్నది ఎప్పుడు కూడా సేఫ్ ప్యాకింగ్లోని ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడే అది మంచిదండి. సో మీరు చెప్పినట్టుగా కొన్ని ట్యాంకర్లు విజయవాడ కలెక్టర్ గారు ఫోన్ చేశారు, విజయనగరం కలెక్టర్ గారు ఫోన్ చేశారు, అలాగే మిగతా వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారండి, ఇలాగ మేము ట్యాంకర్ పంపిస్తాము, ట్యాంకర్ పంపిస్తే మీరు ప్యాక్ చేసి మీరు డిస్ట్రిబ్యూట్ చేయగలరా? సార్ వీ హ్యావ్ మిల్క్, మేము ప్యాక్ చేస్తున్నాం, బట్ దెర్ ఆర్ సర్టన్ కన్స్ట్రెంట్స్, ఈ లాజిస్టిక్ కన్స్ట్రెంట్స్ ఆర్ దేర్. మా వెహికల్ ఎక్కడి వరకు వెళ్తుంది అక్కడ వరకు వెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం మేము. సో డిస్ట్రిబ్యూషన్ నాట్ ఏ ప్రాబ్లమ్, ఓన్లీ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అప్ టు డిఫరెంట్ ఏరియాస్ వీఆర్ సప్లయింగ్. నూక్ అండ్ కార్నర్స్ ఆల్సో మేము ఆటోస్తో వాటితో కూడా మేము చేస్తున్నాం. ఇవి కాకుండా సిటీ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం రైతు బజార్లో మేము సెపరేట్గా వెహికల్ పెట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ఏ రకంగా కూరగాయలు, మిగతా రైస్, మిగతా ఐటమ్స్ సప్లై చేసిందో ఫ్రీగా, మేము రైతు బజార్ల దగ్గర మేము కూడా మిల్క్ అఫ్కోర్స్ ఎట్ కాస్ట్ మేము కూడా అవైలబుల్గా మేము ఉంచాం, ప్రతి రైతు బజార్లను కూడా ఉంచాం మేము. ఇలా కాకుండా పెద్ద పెద్ద ఎన్ఐడి కొత్త రోడ్ జంక్షన్, ఎంఈపీ జంక్షన్, కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, అలాగే పూర్ణ మార్కెట్ జంక్షన్, అలాగే మద్దిలపాలెం జంక్షన్, ఇలా మెయిన్ సెంటర్స్లో కూడా మేము మా వెహికల్స్ పెట్టి మా సేల్స్ బాయ్స్ని పెట్టి మేమే డైరెక్ట్గా అమ్మించడం జరిగింది. సో ఈ వచ్చిన మిల్క్ ట్యాంకర్స్ అన్నీ కూడా బయట ప్లేసుల నుండి వచ్చినవండి. మీ అందరికీ తెలుసు మిల్క్ ఈజ్ ఏ హైలీ పరిషబుల్ ఐటమ్ అయినప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ట్యాంకర్ ద్వారా ఏదో ఒక విలేజ్కి వెళ్ళి, ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్ళి, సిటీలో వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి ఇచ్చేసరికి అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా ఒకేసారి ట్యాంకర్ మీద జనాల మీద ఇచ్చే వాళ్ళ దగ్గర పడిపోయేటప్పటికి వాళ్ళు భయపడిపోయి ఈ దుమ్మి అయిపోతుందని భయపడిపోయి వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చాయండి. సో ఆల్వేస్ ఫుడ్ ఐటమ్ ఎప్పుడు కూడా మీకు సేఫ్గా ప్యాక్ చేసి కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చూసుకోవాలి తప్ప ఈ వేస్ట్ అయిన విషయం మాకు కూడా తెలిసిందండి. కాకపోతే మేము ఎప్పుడు విశాఖ డైరీ ఎప్పుడు కూడా సేఫ్ కండిషన్లోనే, ప్యాకెడ్ కండిషన్లోనే, మోస్ట్ హైజీనిక్ కండిషన్, రిక్వైర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి, చిల్ చేసి రిక్వైర్డ్ టెంపరేచర్లోనే మేము ఇచ్చిన ఏదైతే 24 hours 48 hours షెల్ఫ్ లైఫ్ ఉందో షెల్ఫ్ లైఫ్ ఉండేటట్టుగానే మేము ఇన్స్పైట్ ఆఫ్ పవర్ షట్ డౌన్ ఉన్నా కానీ మేము ఇచ్చేటట్టుగానే మేము ఏర్పాట్లు చేసామండి. విశాఖ డైరీని మరింత విస్తరించే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు వరకు మొన్నటి వరకు మేము 4 to 5 lakhs మిల్క్ హ్యాండిల్ చేసేవాళ్ళం విశాఖపట్నంలో. ఇప్పుడు ఈరోజు 6 lakh liters హ్యాండిల్ చేస్తున్నాము. అలాగే రాజమండ్రి దగ్గర 2 lakh liters ప్రాసెసింగ్ కెపాసిటీతో మేము అక్కడ పెట్టాము. అక్కడ ప్రొడక్ట్స్ కూడా స్టార్ట్ చేసాము. ముందు మేము అక్కడ టెట్రా ప్యాక్ పెడదాం అనుకుంటున్నాము. అలాగే బేబీ ఫుడ్ అండి, ఫారెక్స్, అమూల్ స్ప్రే ఇలా ఉన్నాయి కదా, అలాగే బేబీ ఫుడ్ ప్లాంట్ ఒకటి పెడదాం అనుకుంటున్నాము రాజమండ్రిలోని. అలాగే విజయనగరంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి పెడుతున్నాము, 1.6 megawatt, 12 crores. దీంతో అది గ్రిడ్కి ఇచ్చేసి గ్రిడ్ దగ్గర నుండి మేము ఇంటర్న్ మేము ఇక్కడ నెట్ బిల్లింగ్ చేసుకొని మేము చేసుకుంటామండి. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. అమూల్ తరహాలో దేశవ్యాప్తంగా కానీ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కానీ వెళ్ళేలా విశాఖ డైరీ ప్రోడక్ట్ని డెవలప్ చేసే అవకాశం ఉందా? మీరు కంపేర్ చేస్తున్నా చాలా ఆనందంగా ఉంది. అమూల్తో కంపేర్ చేస్తున్నట్టు బాగానే ఉంది. అమూల్ ఈజ్ ఎ బ్రాండ్ ఓన్డ్ బై గుజరాత్ ఆల్ ది డిస్ట్రిక్ట్ యూనియన్స్ అండి. ఇక్కడ మా దగ్గరకు వచ్చేటప్పుడు అలా కాదు. విశాఖ డైరీ అంటే విశాఖ డైరీ ఒకటే యూనిట్. ఇప్పుడు రాజమండ్రి యూనిట్ కూడా కలిసింది, 2 units. దట్ ఈస్ నెంబర్ 1. గుజరాత్లో అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ వెరీ గుడ్. హియర్ ఇట్ ఈస్ నాట్ ది కేస్.
ఇక్కడ 5 జిల్లాల్లో మీరు 6-7 లక్షలు ప్రొక్యూర్ చేస్తున్నారంటే అక్కడ ఇంచుమించుగా ఒక స్టేట్లో ఆల్మోస్ట్ 1.5 crore లీటర్స్ 2 crore లీటర్స్ వరకు కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. సచ్ హ్యూజ్ మిల్క్ ప్రొడక్షన్ ఈస్ దేర్ ఇన్ గుజరాత్. అది నెంబర్ 1. అమూల్ వాజ్ వెరీ వెరీ హైలీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, వరల్డ్ రినౌన్ బ్రాండ్. అది కమింగ్ టు ది పాయింట్, మేమేంటంటే ప్రస్తుతానికి టెట్రా ప్యాక్ అనే ప్రోడక్ట్ మాకు ఉంది. అది 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మీకు బయట ఎక్స్పాండ్ అవ్వాలన్నా చేయాలన్నా కానీ షెల్ఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఈ ట్రాన్స్పోర్టేషన్లోనే యూ విల్ లూజ్ టైం. సో ఈ ట్రాన్స్పోర్టేషన్లో సరైన కండిషన్స్ లాజిస్టిక్లుగా సపోర్ట్ లేకపోతే ప్రొడక్ట్ పాడైపోయే ప్రమాదం ఉంది, పెరిష్ అయిపోయే ప్రమాదం ఉంది. అల్టిమేట్గా ఇట్ బికమ్ అన్సేఫ్ ఫర్ కామన్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అందుగురించి మేము కొన్ని ప్రోడక్ట్సే, ఫ్లేవర్డ్ మిల్క్ ఉంది 6 months షెల్ఫ్ లైఫ్ ఇస్తాం మేము, స్టెరైల్ కండిషన్లో ప్యాక్ చేస్తాం. అలా టెట్రా ప్యాక్ ఉంది 6 months షెల్ఫ్ లైఫ్ ఇస్తాం. గీ ఉంది 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ మాత్రం మేము వీఆర్ కంటెంప్లేటింగ్ ఎక్స్పోర్ట్ అండి. వీ అప్రోచ్డ్ లైసెన్సింగ్ అథారిటీ ఫర్ ఎక్స్పోర్ట్ పర్మిషన్. వాళ్ళు వచ్చి షార్ట్లీ దే విల్ బి విజిటింగ్ అవర్ ప్లాంట్ అండ్ వన్స్ దే ఫైనలైజ్ ది సర్టిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఆల్, దెన్ విల్ గెట్ ఎలిజిబిలిటీ టు ఎక్స్పోర్ట్. మేమే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇంతకుముందు కూడా చాలామంది మా దగ్గర కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. బటర్ కానీ, గీ కానీ, ఇవన్నీ ఎక్స్పోర్ట్, మిల్క్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్ కమింగ్ ఆల్సో. మేమే మా ఓన్గా మేము ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో షార్ట్లీ సింగపూర్ నుండి, మలేషియా నుండి, దుబాయ్ నుండి, ఈ హాంకాంగ్ నుండి, చైనా నుండి, రష్యా నుండి కూడా ఎంక్వైరీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఇటీవల కాలంలో నేషనల్ వైడ్గా క్షీర విప్లవం బాగా పెరిగింది. ఈ తరుణంలో విశాఖ డైరీ పోషించే పాత్ర ఏమిటి? విశాఖ డైరీ అంటే ఇట్స్ ఏ రీజనల్ ఇష్యూ అండి. మన ప్రొక్యూర్మెంట్ మా పరిధి ఇప్పుడు కూడా మా ప్రొక్యూర్మెంట్ ఏరియా ఎంతవరకు అయితే ఉందో దాని వరకు మేము చూసుకోగలుగుతాం అన్నమాట. మేము వాట్ ఎవర్ ఫెసిలిటీస్ వీఆర్ ప్రొవైడింగ్, ఒక ట్రస్ట్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ కానీ, లేదంటే ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ కానీ, రిజర్వాయర్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, బోర్లు కానీ. ఈ మధ్యనే మీకు తెలిసే ఉంటుంది, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, మీ ఊర్లో శ్మశానం ఉంటుంది. శ్మశానంలో వర్షం వస్తే పీపుల్ విల్ లీవ్ ది డెడ్ బాడీ లైక్ దట్ అండ్ దే విల్ వాక్ ఆఫ్. సరైన ఫెసిలిటీ ఉండదు. దో వీ ఇలాంటి కమ్ అక్రాస్ అది ఇంపార్టెంట్ అనిపించకపోయినా కానీ ఆ సిచ్యువేషన్లో దట్ విల్ బి వెరీ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. అందుకని ఏం చేసామంటే ప్రతి విలేజ్లో కూడా ఆ లోకల్ సొసైటీతో మాట్లాడి, ఆ పంచాయతీ వాళ్ళతో మాట్లాడి ఆ శ్మశాన దగ్గర ఒక పెర్మనెంట్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఎండ వచ్చినా, వర్షం వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆ కార్యక్రమం అనేది పీస్ఫుల్గా జరిపేటట్టుగా మేము చేస్తున్నాం. కోఆపరేటివ్ సెక్టార్లో స్థాపించిన విశాఖ డైరీ ఇంత ప్రగతి సాధించడం వెనుక కారణాలు ఏంటి? కమింగ్ బ్యాక్ when we are revolving around our chairman only, because entire credit goes to him only, because it is effort. ఆయన ఎఫర్ట్ ఎవరు కాదనడానికి లేదండి. గత 30 సంవత్సరాలుగా అహర్నెస్లో ఆయన కష్టపడింది, ఆయన డెడికేషను, ఆయన ప్యాషన్ అండి. రైతులు కానీ, రైతులతో మాట్లాడడం కానీ, ఒక సంతకెళ్ళి యానిమల్స్ని కొనడం కానీ, ఒక వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఒక హాస్పిటల్ సర్వీస్ కానీ, ఎనీథింగ్ వాళ్ళు సర్వీస్ అన్నది ఆయనకు ఒక ప్యాషన్ అయిపోయిందండి. డేలో ఇదొక ఇది అయిపోయింది. వితౌట్ దట్ ఈ కెనాట్ సర్వైవ్. మార్నింగ్ 6 to 6 o'clock 7 o'clock నుండి ఆయన డే స్టార్ట్ అవుతుందండి. మేము ఆఫీస్కి 9-9:30కి వెళ్తాం. అప్పటికే ఆయన కూర్చొని మాకు ఫోన్లు చేస్తుంటారు, ఇవన్నీ రకరకాల రైతులకు వచ్చి కలుస్తుంటారు. అప్పటికే ఆయన రోజులో చాలా కార్యక్రమాలు మేము ఆఫీస్కి వెళ్ళే టైంకి చాలా కంప్లీట్ అయిపోతాయి. ఇది వెరీ హార్డ్ వర్కర్, హైలీ డెడికేటెడ్ అండి. అలాంటి వ్యక్తిని మనం ఈ ప్రస్తుత రోజుల్లో మనం చూడలేమండి. హైలీ ఎనర్జెటిక్, హైలీ ఫోకస్డ్, విజనరీ. ఈ లాస్ట్ 30 years ఆయన యొక్క పట్టుదల, కృషి, ఆయన యొక్క విజన్ వల్లే చాలామంది చాలా అబ్జెక్షన్స్ క్రియేట్ చేశారండి. బల్క్ కోలస్ కాన్సెప్ట్ తెచ్చినప్పుడు ఈవెన్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా అబ్జెక్ట్ చేసింది. వై యూ ఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ దేర్, వై యూ వాంట్ టు ఎక్స్పాండ్, పెద్ద పెద్ద డైరీస్కి లేదు మీకు ఎందుకంటే. లేదు, అలా కాదు, ఎవ్రీ 10 kilometers ఒక బల్క్ కూలర్ ఉండాలి. బల్క్ కూలర్ ఉంటే పాలు పాడవకుండా క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాం మనం. ఓకే, దో ఇట్ ఈస్ మీకు ల్యాండ్ కావాలి, సెపరేట్గా జనరేటర్ పెట్టాలి, ఒక ఆఫీస్ పెట్టాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంటే. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నథింగ్ విల్ మూవ్. వన్స్ యూ ఫోకస్, మీరు విజన్ ఉండి, ప్లానింగ్ ఉండి, పెరగాలన్న ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఇంప్రూవ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డైరీకి అంటూ ఓన్ సైట్ ఉండాలి, ఓన్ బల్క్ కూలర్స్ ఉండాలి, ఓన్. ఇప్పుడు రెంటెడ్ అన్నది ఆయనకి ఇష్టపడదు. అలాగే బల్క్ కూలర్స్ 100 బల్క్ కూలర్స్ కట్టాము. దేర్ బై వీఆర్ ఏబుల్ టు, మేము ఈరోజు అమూల్ కానీ, మదర్ డైరీ కానీ ఇండియాలోనే కాదు, ఆల్మోస్ట్ ఏషియా పసిఫిక్లోని కొన్ని కంట్రీస్లో నెంబర్ 1
బ్రాండ్స్తో ఈక్వల్గా ఉండేవి. వాళ్ళు ఈరోజు మా దగ్గర నుండి ఒక బటర్ కానీ ఒక గీ కానీ ఏదైనా ఐటమ్ పర్చేస్ చేసినప్పుడు దే డోంట్ సీ ది క్వాలిటీ. ఈ డైరీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫిజికల్గా మన దగ్గర ఏమైనా కొనుక్కుంటే వాళ్ళు వచ్చి సరుకు చూసుకొని ఓకే ల్యాబ్లో టెస్ట్ చేసుకొని వితౌట్ టెస్టింగ్ నథింగ్ విల్ ప్రొసీడ్ అండి. వాళ్ళు చూసి ఫిజికల్గా చూసి క్వాలిటీ బాగుంది యాక్సెప్టబుల్ టెస్ట్ చేసుకుని వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకుంటారు మన ల్యాబ్లో. యాక్సెప్టబుల్ అంటేనే వాళ్ళు తీసుకుంటారండి. కాకపోతే మా విశాఖ డైరీకి ఏంటంటే అమూల్ కానీ ఎనీ ఆర్గనైజేషన్ నో వన్ విల్ కమ్ ఫర్ టెస్టింగ్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ డెవలప్డ్ ఓవర్ దీస్ పాస్ట్ 4-5 decades. That is the credibility and quality will give the utmost importance because the very origin itself, evolution itself is from farmers. The company, everything is owned by farmers and farmers are the owners of this company. No one other than the producer, milk producer. షేర్లు కావాలన్నా కానీ వాళ్ళు తీసుకోవడానికి లేదండి. సో ఓన్లీ రైతుల కంపెనీ ఇది. సో వాట్ ఎవర్ బెనిఫిట్స్ దట్ ప్రాఫిట్స్ కానీ ఏమైనా వస్తే ఇట్ బిలాంగ్స్ టు ఫార్మర్స్ ఓన్లీ. సో ఆ రకంగా మేము చేస్తున్నామండి. ఈ కాంపిటీషన్ అనేటప్పటికి ఏమవుతుందంటే వీఆర్ రీజనబుల్లీ పొజిషన్ అండి. ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇట్లా కూడా వీఆర్ రీజనబుల్లీ పొజిషన్. ముందనుకున్నట్టుగానే ఈ బ్యాక్ ఎండ్ ఇండస్ట్రీ అండి ఇది. ప్రొక్యూర్మెంట్ని బట్టి మీ యొక్క యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ది ప్రొక్యూర్మెంట్ వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మర్స్. దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. రైతు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నప్పుడే కదండి వాడు పశువులు చూసుకోవడం, వాటిని మేపడం, వాటికి పాలు తెచ్చి ఈ షుడ్ బి ఏబుల్ టు ఈ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్. గేదె నుండి పాలు పెతకగలిగే ఓపిక ఉండాలి, అది తీసుకొచ్చి మా సొసైటీలో ఇవ్వాలి. అవన్నీ ఉన్నప్పుడే మాకు ప్రొక్యూర్మెంట్ పెరుగుతుంది. సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ మేము చేస్తున్నాం. పొద్దున్న లేచిన వెంటనే మొట్టమొదటిగా కావాల్సింది పాలు. టీ తాగడానికైనా పిల్లలైనా ఎవరైనా. అటువంటి పాలని గత సంవత్సర కాలంలో 3 సార్లు రేటు పెంచారు విశాఖ డైరీ. ఎందువల్ల పెంచవలసి వచ్చింది? అంటే ఓకే, మీరు అడిగింది లాస్ట్ ఇయర్ దాని ముందు పీరియడ్కి సంబంధించింది. లాస్ట్ 7-8 months నుండి కూడా ఈ మధ్యకాలంలో మేము రేట్లు ఏమి పెంచలేదండి. ఒకటేంటంటే రేటు పెంచడానికి కారణం ఏంటంటే కన్జ్యూమర్ దగ్గర నుండి కన్జ్యూమర్కి రేటు పెంచితేనే మేము రైతుకి రేటు పెంచగలం. ఎప్పుడు కూడా కన్జ్యూమర్ని దీన్ని బట్టి మనం రేటు ఫిక్స్ చేయడం ఉండదండి. కాంపిటీటర్స్ ప్రైసు, మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను, మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. మీకు తెలియందే ఉంది, డీజిల్ రేట్లు ఈ పెరగడం, జీతాలు పెరగడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, ఈ వెహికల్ మెయింటెనెన్స్ పెరిగిపోయింది. టైర్ల కాస్ట్ అయితేనేమోనండి, సర్వీసింగ్ కాస్ట్ అయితేనేమోనండి, ఫైనాన్స్ కాస్ట్ అయితేనేమండి, మ్యాన్ పవర్ కాస్ట్ అయితేనేమండి, కాస్ట్ అంతా కూడా పెరిగిపోతుంది. అలాగే అట్ ద సేమ్ టైం రైతులకు కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోతే ఏం చేస్తారు వాళ్ళు? దే విల్ షిఫ్ట్ ఫ్రమ్ టు అదర్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అది కూలీగానే మారిపోవచ్చు, లేకపోతే వేరే ఊరికి వలస వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఉన్న యానిమల్స్ని కల్లింగ్కి ఇచ్చేసి బై వెయిట్ లెక్కన ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అలాగనే. సో టు ఓవర్కమ్ దట్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ది అర్బన్ అండ్ రూరల్ లైఫ్ అనమాట. సో వీఆర్ ఓన్లీ డూయింగ్ ది బ్యాలెన్సింగ్ యాక్టివిటీ. సో ఇట్ ఈస్ ముందు చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఆల్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కువ లాభాలు వస్తే ప్రైవేట్ షేర్హోల్డర్స్ ఎవరు లేరు తీసుకోవడానికి. అగైన్ ఇట్ విల్ గో టు ది ఫార్మర్స్ ఓన్లీ వెన్ ది ఫార్మర్స్ ఆర్ కంఫర్టబుల్. ఈరోజు మీకు ఏ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కంఫర్టబుల్గా మీకు రోజు దొరుకుతుంది, అవైలబిలిటీ ఉంటుంది చెప్పండి? మిల్క్, యూ ఆర్ గెటింగ్ మిల్క్. వై? బికాస్ వీఆర్ గివింగ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ది ఫార్మర్స్. ద సేమ్ టైం పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇదంతా కూడా జనరల్ కన్జ్యూమర్కి కూడా అవేర్నెస్ ఉంది. మిగతా రేట్లు ఏమైనా ఎలా పెరుగుతున్నాయి, ఒక పెట్రోల్ అవనివ్వండి, మిగతా ఏ ఐటమ్స్ అయినా కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి తీసుకున్నా కానీ అన్నీ పెరుగుకుంటూ వస్తున్నాయి. ఈ మిల్క్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. బట్ ఆ ప్రపోర్షన్లో మిల్క్ ఇప్పుడు పెరగదు. మీకు ఒక మినరల్ వాటర్ బాటిల్ తీసుకుంటే మీకు 20 రూపాయలు 30 రూపాయలు వస్తుంది కదా, మిల్క్ ఇంకా మీకు తక్కువ వస్తుంది మీకు. బట్ ఈ మిల్క్ అన్నది ఇట్స్ ఎ వాల్యూ ఫర్ మనీ అండి. ఇది హైలీ న్యూట్రిషియస్, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్. యూ కెన్ లివ్ ఫర్ ఎవర్ విత్ మిల్క్ ఎలోన్ without taking any other food. That is the beauty of this product. It's a highly nutritious and protein rich, carbohydrate rich food and ఇది. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్ వైపు చూస్తున్న తరుణంలో పాడి పరిశ్రమను నమ్ముకునే యువతకి భవిష్యత్తు ఏ విధంగా ఉండిపోతుంది? వారికి ఈ రంగంలో అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ మనం చూడాల్సింది ఒకటండి, సాఫ్ట్వేర్ రంగం అని అన్నారు కదా మీరు. ఒక ఇంజనీరింగ్ చేసి ఒక మంచి
ఫారిన్ కంట్రీలోనో ఒక మంచి పెద్ద కంపెనీలోనో టాప్ బిగ్ 5 సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇన్ఫోసిస్ కానీ, ఒక విప్రో కానీ, టీసీఎస్ కానీ, అక్కడ వచ్చే క్యారియర్ దీనికి ఇక్కడ విలేజ్ లెవెల్లో ఒక రైతుగా ఉండేదానికి మీ తెలియదే ఉంది. ఎప్పుడో జనరేషన్ టుగెదర్ మీరు చేస్తున్న రైతు ఎప్పుడు రైతులాగానే ఉండిపోతాడు. వేరే ఒక వ్యాపారస్తుడు, ఉద్యోగస్తుడు, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ గ్రోత్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. వీ కెనాట్ కంపేర్ దీస్ టూ థింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే డైరీ చేయాలి, డైరీలో ఉండాలి అని చేయాలంటే వన్ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ ఇట్. ఏదో కమర్షియల్గా మనం ఏదో డబ్బులు సంపాదించేద్దాం, రాత్రికి మనం లక్షలు కోట్లు సంపాదించేద్దాం అన్నట్టు కాకుండా ఇట్ ఈస్ ఏ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, లైవ్లీహుడ్ ఫర్ మెనీ పూర్ పీపుల్. అలాగే మనం యానిమల్స్ కొనటం, ఒక రైతుని దాంట్లో ఎంగేజ్ చేయడం, అలాగే వన్స్ అది స్టెబిలైజ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ యానిమల్స్ని పెంచడం, ల్యాండ్ ఎక్వైర్ చేయడం, గ్రాస్ గడ్డి పెంచడం, ఇవన్నీ చేయడంతో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. పెరిగినప్పుడు అలాగే ఎవ్రీ ఫార్ట్నైట్ మీకు మిల్క్ పేమెంట్ బిల్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ లాస్ మేకింగ్ ప్రపోజిషన్. బట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ఈ క్రాస్ బ్రీడ్ యానిమల్స్ కొని వాళ్ళు కమర్షియల్గా చాలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈరోజు చాలా రూరల్ ఎకానమీలో చాలా ఫ్యామిలీస్ దే ఆర్ సర్వైవింగ్ ఆన్ దిస్ మిల్క్ పేమెంట్ ఓన్లీ. ఆ మిల్క్ పేమెంట్ అంటే వాళ్ళ పొలం మీద కానీ వేరే అగ్రికల్చర్ యాక్టివిటీలో వచ్చే ఇన్కమ్ కన్నా ఈ పాలు సప్లై చేసి ఎవ్రీ ఫార్ట్నైట్ వాళ్ళకి వచ్చే ఈ రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దే ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఒక రైతుకి ఒక కంఫర్టబుల్ లివింగ్కి ఈ మిల్క్ అన్నది ఎప్పుడు కూడా, పాడి అన్నది ఎప్పుడు కూడా కంఫర్టబుల్గానే ఉందండి. మీరు అనుకున్నట్లు ఈ రంగంపై ప్యాషన్తో యువత కూడా రావాలని ఆశిస్తూ విశాఖ డైరీ మరింత ప్రగతిని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మా స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈనాటి అంతరంగం. వచ్చే వారం మరో ప్రముఖుని అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది మీ అంతరంగం. It's a Dreams Studio production.